Money comes and goes, but morality comes and grows. Let us speak. సాయిరాం పిల్లలు. సాయిరాం టీచర్. ఇప్పుడు మనం ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారి గురించి తెలుసుకుందాం. మీకు రామన్ గారి గురించి తెలుసా? వెరీ గుడ్. సాయిరాం, రామన్ గారి గురించి తెలిసిన విషయాలు చెప్పు. ఆయన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్ అయిన పరికరం కేవలం 200 రూపాయల ఖర్చుతో రామన్ గారు తయారు చేశారు. అతి ప్రకాశవంతమైన దహన కాంతి కిరణాన్ని వింజోన్ ద్వారా గుర్తించారు. అప్పుడు ఆ కిరణం దాని ద్వారిని మార్చుకుంటుందని సర్ సివి రామన్ గారు స్పెక్ట్రోస్కోప్ ద్వారా గుర్తించారు. అప్పుడు ఆయనకు 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. ఏమిటి అన్ని గడగడా చెప్పేస్తున్నారే? మీకు లెసన్ ఉందా? లేదు టీచర్, కిందటి వారం మీరు సర్ సివి రామన్ గారి గురించి తెలుసుకుందామన్నారు కదా, అందుకనే ప్రిపేర్ అయి వచ్చాను. మీ శ్రద్ధ చూస్తే చాలా సంతోషముగా ఉంది. ఏమిటి గోవర్ధన్, నువ్వేమైనా చెప్తావా? అవును టీచర్, రామన్ గారు అయస్కాంత తత్వం మీద, సంగీత పరికరాల మీద కూడా ప్రయోగాలు చేశారు. 1945లో భారత ప్రభుత్వం రామన్ గారికి భారత రత్న బిరుదుని సంస్కరించింది. ఏమిటి ప్రశాంత్, నువ్వేమైనా చెప్తావా? అవును టీచర్, కృషి నిజాయితీ విధానం పట్ల ఆయన చాలా ఇష్టపడేవారు. 1942లో వారికి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. నువ్వేమైనా చెప్తావా? అవును టీచర్, 1924లో రామన్ గారు బెంగళూరు దగ్గర రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. యువతలకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి చక్కని కృషి చేశారు. అందరూ చక్కగా మంచి విషయాలు చెప్పారు. రామన్ గారు ఇన్స్టిట్యూట్స్ కట్టినప్పుడు ఓ సంఘటన జరిగింది. మీకేమైనా తెలుసా? సరే, నేనే చెప్తాను. ఉద్యోగాలకై ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి ఒక ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోయాడు. బాగా భయపడ్డారేమో టీచర్. బాగా ప్రిపేర్ అయితే భయం ఎందుకు? ప్రిపేర్ అయ్యుండడు. పోనీలేండి, ఏమైతేనేమి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు రామన్ గారు అన్నారు, ఈ ఉద్యోగం మీద ఆశలు పెట్టుకోకండి, వచ్చినందుకు రైలు ఛార్జీలు అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోమన్నారు. నాకు ఉద్యోగం చాలా అవసరమని బ్రతిమిలాడేది టీచర్. బ్రతిమిలాడితే ఉద్యోగాలు వస్తాయా? వర్క్తో సంపాదించుకోవాలి. రికమెండేషన్లు, లంచాలు వంటివి మంచివి కావని మీకు తెలుసు కదా. ఈ కథకు నీతి ఏముంది టీచర్? నిదానమే ప్రధానమని ఎప్పుడూ చెబుతూ ఉంటాను. అప్పుడే కథ అయిపోయిందని నేను నీకు చెప్పానా? సారీ టీచర్. తప్పు చేసి సారీ చెప్పడం కాదు, తప్పు చేయకుండా ఉండాలి. పాపం, ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన అతనికి ఏమైనా అయిందా టీచర్? ఇదిగో మళ్ళీ అదే తొందర, శ్రద్ధగా వినండి. రామన్ గారు ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని బయటికి వచ్చినప్పుడు ఫెయిల్ అయిన వ్యక్తి కనిపించాడు. అన్నారు, ఈ ఉద్యోగం మీద ఆశలు పెట్టుకోవద్దన్నాను కదా, మళ్ళీ వెయిట్ ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. టీచర్, ఆ సంఘటన నేను చదివాను టీచర్. అయితే ఏం జరిగిందో చెప్పు. దానికి అతను, నేను ఉద్యోగం గురించి వెయిట్ చేయడం లేదు సార్, ఇందాక ఇచ్చిన నాకు రైలు ఛార్జీలలో 5 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. నేను స్టేషన్కి వెళ్ళాక చూసుకున్నాను. 5 రూపాయలు ఇవ్వడానికి తిరిగి వచ్చాడా? డబ్బు ఎంతనో ముఖ్యం కాదు, ప్రశ్న ఎక్కువ వచ్చిందా లేదా. పైగా ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే ఇప్పుడు 500తో సమానం. గోవర్ధన్, నువ్వు కంటిన్యూ చేయి. 5 రూపాయలు వాపస్ ఇచ్చి తిరిగి వచ్చేసరికి ఆఫీస్ మూసేశారు. మీ ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత మీరు బయటికి వస్తారు అన్నారు కదా, అందుకే మీ 5 రూపాయలు ఇచ్చే వెళ్దామని వెయిట్ చేశానని చెప్పాడు. రామన్ గారు అతని నిజాయితీని మెచ్చుకొని వెంటనే ఉద్యోగంలో చేరమన్నారా టీచర్?
బాగా గెస్ చేసావు. సరిగ్గా అలానే జరిగింది. రామన్ గారు అతని నీతి నిజాయితీని మెచ్చుకొని ఇలాంటి నీతి నిజాయితీ గలవాడే కావాలని అతని ఉద్యోగంలో చేరమన్నారు. చూసారా పిల్లలు, నీతి నిజాయితీ ఎంత గొప్పదో. ఇప్పుడు మీ మెదడుకు పొదను పెట్టే ప్రశ్న, మీరు విన్న ఈ కథలు సరైన నీతి వాక్యం చెప్పండి. విషయ శుద్ధి కన్నా హృదయ శుద్ధి విన్నా. చెట్టమెట్టుడు బలమట్టిది, అనాలు కన్నా గుణాలు మిన్న. అందరూ చక్కగా మంచి విషయాలు చెప్పారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నీతి నిజాయితీపై చాలా పద్యాలు చెప్పారు. అందులో ఏదైనా ఒక పద్యం చెప్పండి. జాతి గౌరవము నీతిపై నిలుచును, నీతి లేక ఉన్న జాతి చెడును. నీతి కలిగిన జాతి నిజమైన జాతిరా, వినము భారతీయ వీరసుతుడా. అందరూ చక్కగా చెప్పారు. నెక్స్ట్ వీక్ క్లాస్లో తప్పకుండా రావాలి. ఫస్ట్ తెలుసుకున్నాడు. ఈ అమ్మాయి సహస్ర, ఈ అమ్మాయి తనూజ కదా, తనూజ కదా. నా దగ్గర 100 మంది పిల్లలు ఉన్నారు, పేర్లు గుర్తున్నారు అసలు. ఈ అమ్మాయి దీపే దర్శిక, రెగ్యులర్ స్టూడెంట్. ఈ అమ్మాయి కూడా 9 బస్వే ఇక్కడ శ్రేయ స్కూల్ దగ్గర నుంచి వస్తాడు. ఈ అమ్మాయి 9 ఆరుష్ వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు. వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. వివేక్, రుత్విక్ కదా, నితిన్, వీళ్ళిద్దరు బ్రదర్స్. వాళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు, వీళ్ళిద్దరు సిస్టర్స్.